ప్రయాణికుల ప్రాణాలతో కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ చెలగాటమాడుతున్నాయి. అత్యంత ప్రమాదకరమైన స్లీపర్ బస్సుల్లో బెర్తుల్ని గ్లాస్ డోర్స్ అమర్చుతున్నారు. బెర్తుల దగ్గర అలానే గ్లాస్ డోర్స్ అమర్చిన రాజస్థాన్కు చెందిన బస్సులు ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. పుత్లీ బౌలీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు. సరైన పత్రాలు లేకపోవడం, బస్సు బాడీలో మార్పులను గుర్తించిన ఆర్టీఏ బస్సును తనిఖీ చేసింది. బస్సు లోపల గ్లాస్ డోర్స్ అమర్చడం చూసి వెంటనే సీజ్ చేశారు. గ్లాస్ డోర్స్ అమర్చడం రూల్స్ కి వ్యతిరేకమని ఆర్టీఏ అధికారులు తెలిపారు. బస్సును సీజ్ చేయడంతో ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో రాత్రంతా ప్రయాణికులు పడిగాపులు కాశారు. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని ప్రయాణికులు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమా, తెలంగాణ వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు ఫోకస్ పెట్టారు. నిన్న రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఒక వాహనానికి సంబంధించి కూడా అధికారులు సీజ్ చేయడం జరిగింది. దీంతో సుమారుగా 50 మంది ప్రయాణికులు రాత్రంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటీవల కాలంలో తెలంగాణ రవాణా శాఖ అధికారులు కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు సంబంధించి కూడా ఫోకస్ పెట్టినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి విరుద్ధంగా చాలా బస్సులు కూడా ఆ బస్సులలో అద్దాల గ్లాసులు చాంబర్లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అయితే ప్రమాదం జరిగినప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో ప్రాణ నష్టం జరగడంతో కూడా దీని మీద హ్యూమన్ రైట్స్ కమిషన్ చాలా సీరియస్ గా వివరించిన నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ అధికారులు గడిచిన 3 రోజులుగా 3 ప్రైవేట్ బస్సులను కూడా సీజ్ చేయడం జరిగింది. నిన్న అర్ధరాత్రి కొద్ది రోజుల క్రితము రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు నుంచి కూడా ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఎదుట నిలిపేసి ఆ వాహనాన్ని సీజ్ చేయడంతో సుమారుగా బస్సులో ప్రయాణిస్తున్న 50 మంది ప్రయాణికులు కూడా అర్ధరాత్రులు రోడ్డు మీద పడిగాపులు కాసిన పరిస్థితి. నిబంధనల విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు సంబంధించి కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తామంటూ రవాణా శాఖ అధికారులు చెప్తారు. దీంతో ఒకసారిగా రవాణా శాఖ అధికారులకు సంబంధించిన తీరు కావచ్చు. ఎందుకంటే ఆల్టర్నేట్ ఏర్పాటు చేయకుండా 50 మంది మహిళలతో పాటు 100 మంది పురుషులు, కొంతమంది చిన్నారులు ఉన్న నేపథ్యంలో వాళ్ళంతా రాత్రి వేట వాళ్ళు ఆ రోడ్డు మీదే నిరీక్షించిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి అయితే నిన్న రాజస్థాన్ సంబంధించిన ఒక బస్సుతో పాటు మరికొన్ని బస్సులను కూడా సీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ కిరణ్.